వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు ఒక నూతనమైనటువంటి ఒక కొత్త అంశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఏంటి అనంటే, భక్తులలో ముఖ్యులైనటువంటి వారి గురించి కొంతమంది గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో సెయింట్ అగస్టస్ అనేటటువంటి ఇతను, సెయింట్ అగస్టిన్ అనేటటువంటి ఇతని గురించి తెలుసుకోవాలి అనంటే, తన తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో తాను క్రీస్తు పాదాల చెంత కొట్టుకొచ్చానని చెప్తూ ఉంటాడు. తన తల్లి యొక్క కన్నీటి ఆ యొక్క వరదల్లో నేను కొట్టుకొని వచ్చాను. ఈ యొక్క సెయింట్ అగస్టిన్ గారి యొక్క సాక్ష్యము చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజుల్లో మనము కూడా దేవునిలోనికి రావడానికి గల ముఖ్య కారణం, మనలో కూడా కొన్ని మంచి విషయాలు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మన కొరకు ఎవరు చేసినటువంటి కన్నీటి ప్రార్థనే. ఈ కన్నీటి ప్రార్థన చాలామందికి కూడా తెలియదు. ఈ యొక్క రక్షణ అనేటటువంటిది ఒక ఎంతో గొప్ప త్యాగము, ఎంతో మంది యొక్క కన్నీటి ప్రార్థనలలో నువ్వు రక్షణ పొందావు. అంటే ఆషామాషిగా కాదు. నీకు మంచి బుద్ధులు వచ్చాయి, నువ్వు మంచివాడివి అని అంటున్నారు అని అంటే నీ వెనుక ఒక కన్నీటి ప్రార్థన ఉంది. అంటే సెయింట్ అగస్టిన్ గారి యొక్క తల్లి ప్రార్థన చేత ఇతను కొట్టుకుని రావడం జరుగుతుంది. యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తిగా పేరు పొందినటువంటి వాడు ఈ యొక్క సెయింట్ అగస్టిన్. ఈ యొక్క సెయింట్ అగస్టిన్ అనేటటువంటి అతను యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా ఉన్నాడు. పౌలు గారు చెప్తూ ఉంటాడు, నేను పరిశుద్ధులు అన్నటువంటి ప్రకారము మీరు కూడా పరిశుద్ధులే అన్నాడు. అంటే ఒక మాట చెప్పాలి అని అంటే గట్స్ ఉండాలి. ఒక మాట చెప్పాలి అని అంటే అతని యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉండాలి, అతని యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి. సెయింట్ అగస్టిన్ గారికి ఒక మంచి పేరు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక ఇతను కూడా పరిశుద్ధుడు అని పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సెయింట్ అగస్టిన్ గారి గురించి మనం తెలుసుకుందాం. చాలామంది మనం ఇన్స్పైర్ అవుదాం సెయింట్ అగస్టిన్ గారి గురించి. అతను ఒక కన్నీటి ప్రవాహంలో అతను కొట్టుకొని వచ్చాడు. మనము కూడా మన ప్రార్థనల ద్వారా అనేక మందిని మార్చేటటువంటి స్థితిలోనికి మార్చబడదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.